తాటకిని వధించిన శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి సిద్ధాశ్రమం చేరుకున్నారు. అక్కడే విశ్వామిత్రుడి యజ్ఞ భూమిని ఏర్పాటు చేసుకున్నాడు. మరుసటి రోజు యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు జరిగే ఈ యజ్ఞాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడాలని రామలక్ష్మణులతో అక్కడి మునులు సూచించారు. కంటి మీద నిద్ర లేకుండా ఎంతో జాగ్రత్తగా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. యజ్ఞం చివరి రోజుకు చేరుకుంది. అంతలో యజ్ఞకుండం నుంచి పెద్ద జ్వాలలు ఎగసిపడ్డాయి. మారీచ సుబాహులు అనే రాక్షసులు తన అనుచరులతో కలిసి యజ్ఞాన్ని భంగం చేయాలని వచ్చారు. వెంటనే శ్రీరాముడు శితేషు అనే మానవస్త్రాన్ని మారీచుని పైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరంలో ఎగిరి సముద్రంలో పడి స్పృహ కోల్పోయాడు. గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోయాడు. వెంటనే ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని ముక్కలుగా చేశాడు శ్రీరాముడు. వాయు వస్త్రంతో మిగతా రాక్షసులందరినీ సంహరించాడు. యజ్ఞం ఏ ఆటంకం లేకుండా పూర్తయింది. విశ్వామిత్రుడు ఎంతో సంతోషించారు. ఇలా యజ్ఞ రక్షణ కోసం వచ్చిన శ్రీరాములు సీతాదేవిని ఎలా కలుసుకున్నారో మనం తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.